తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రప్పరప్ప అంటేనే ఇదేనా? మరి మీరు చేస్తే కరెక్టేనా? ఏపీ రాజకీయాల్లో జంతు బలుల రచ్చ మొదలైంది. జగన్ బర్త్డే రోజు వైసీపీ శ్రేణులు జంతు బలులు చేపట్టిన తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది అధికార టీడీపీ. ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు హోంమంత్రి అనిత. అయితే దీన్ని కూడా రాజకీయం చేయడం ఏంటని కౌంటర్ ఇచ్చింది విపక్ష వైసీపీ. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అని వైసీపీ ఆరోపించింది. జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు జంతు బలులు చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు ఏపీ హోంమంత్రి అనిత. తన నేర ఆలోచనలను పార్టీ శ్రేణులు కూడా అనుసరించేలా జగన్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు. జంతు బలులు చేసి మేకల తలలు నరికి వాళ్ళే పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకునే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారంటే వాళ్ళు ఎంత ఉన్మాదుల్లా తయారవుతున్నారు, వాళ్ళు ఉన్మాదుల్లా వాళ్ళ నాయకుడు ఎలా తయారు చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తానండి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, సింగనమల, రాప్తాడు, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, కుప్పం, గోపాల్పురం ఇలా కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో అతని పుట్టినరోజుల సందర్భంగా జంతు బలులు చేసి వాటి తాలూకా మూగజీవాల తాలూకా ఉసురు తీసుకోవటమే కాకుండా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయటం. జగన్ పుట్టినరోజున వైసీపీ శ్రేణులు చేసిన జంతు బలుల్ని టీడీపీ తప్పుపట్టడం సరికాదన్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ శ్రేణులు కూడా జంతు బలులు చేపట్టాయన్నారు. గతంలో బాలకృష్ణ సినిమా రిలీజుకు మేక తలలు వేలాడదీశారన్నారు. వీటిపై హోంమంత్రి ఎందుకు మాట్లాడరన్నారు. జగనన్న బర్త్డే ఫంక్షన్లో కార్యకర్తలు కొన్ని దగ్గరలో జంతు బలులు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు. అందులో తప్పేముంది? అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతు బలులు ఇవ్వలేదా? మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీపై నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి కన్నబాబు ఆరోపించారు. కూటమి చేసిన పాపాలకు రాజధాని రైతు బలయ్యాడన్నారు. ఎదుటి వారిపై బురద చల్లడం టీడీపీకి అలవాటే అని విమర్శించారు. ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక రౌడీయిజాన్ని ప్రోత్సహించే పార్టీలాగా, చాలా అరాచకానికి ఒక ఎక్కువ ఆస్కారం ఇచ్చే పార్టీలాగా చూపించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధమైన బ్రాండింగ్ మాకు ఇచ్చి ఆ బ్రాండింగ్ చాటున పబ్బం గడుపుకోవాలనేది వీళ్ళ ఎత్తుగడలా కనిపిస్తుంది. నిన్నో చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మాట్లాడిన తీరు కానీ, రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు అనిత గారు మాట్లాడుతున్న తీరు కానీ, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. మొత్తానికి జగన్ పుట్టినరోజున వైసీపీ శ్రేణులు చేసిన జంతు బలుల వ్యవహారం ఇప్పుడు అధికార విపక్షాల మధ్య రాజకీయ రగడకు కారణమైంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కేసులు పెడతామని ప్రభుత్వం అంటుంటే ఇదే రకంగా వ్యవహరించిన మీ పార్టీ శ్రేణుల సంగతి ఏమిటని ప్రశ్నించింది విపక్ష వైసీపీ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.